అన్నీ చర్చిద్దాం, దమ్ముంటే అసెంబ్లీకి రండి. ఇది వైసీపీకి ఏపీ సీఎం చంద్రబాబు విసిరిన సవాల్. ఎవరిది విధ్వంసమో ఎవరిది అభివృద్ధో మాట్లాడుకుందామన్నారు ఆయన. దేనికైనా సమాధానం చెప్పే సత్తా తమకుంది అన్నారు చంద్రబాబు. 30 ఏళ్లుగా యంత్రంలా పనిచేస్తున్న ప్రజల అండగా నిలిస్తే మరింత ఉత్సాహంగా పనిచేస్తాను అన్నారు బాబు. 30 ఏళ్ళు నన్ను చూశారు. ఎప్పుడన్నా నేను లీవ్ తీసుకున్నానా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా సిక్ అయ్యానని అడుగుతున్నా. నిద్ర లేస్తే నిద్రపోయే వరకు మెషిన్ మారిగా పనిచేస్తున్నానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అసెంబ్లీకి సిద్ధమా? 11 మంది ఉన్నారు. అసెంబ్లీకి రండి. ఎవరిది విధ్వంసమో ఎవరిది అభివృద్ధో ఎవరికి సంక్షేమ కార్యక్రమాలు చేసే సత్తా ఉందో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా. దేవేంద్రుడు రాజధాని అమరావతి, ప్రజా రాజధాని మా అమరావతి. వంశధార దగ్గర నుంచి గోదావరి, కృష్ణా, పెన్న అన్ని నదులు అనుసంధానం చేయాలని నేను సంకల్పం చేశా. అది చేస్తామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. దివ్యాంగుల పింఛన్ తీసుకున్నారు. వాడు ఆటో డ్రైవింగ్ చేస్తాడు, ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తాడు, చేయలేదంటాడు. బాగా మాట్లాడతాడు. డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు నాటకం వేసి మూగంటాడు. అలాంటి పార్టీ ఇది. దేశంలో ఒక సర్వే చేస్తే రాష్ట్రంలో నాకు 4వ ప్లేస్ ఇచ్చారు, దేశంలో 3వ ప్లేస్ ఇచ్చారు ముఖ్యమంత్రుల్లో పాపులారిటీ కింద. ఎందుకు మొదటి స్థానం చెప్పలేకపోయారని మిమ్మల్ని అడుగుతున్నా నేను. నా బలం బలగం మీరే.